నమస్తే అండి. రవి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి స్కూల్లో చాలా మంచి అబ్బాయి. ఎవరి పని చెప్పినా కూడా టీచర్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఏమని చెప్పినా కూడా చేస్తూ ఉండేవాడు. ఇలాగే బాగా చదివేవాడు కాబట్టి టీచర్స్ కూడా ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఉండడం వల్ల వాళ్ళు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా చెప్తూ ఉండేవాడు. వాళ్ళ క్లాస్లోనే కిరణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా అల్లరోడు, ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. సరిగా చదివేవాడు కాదు. అందుకని టీచర్స్ ఈ కిరణ్ అనే అబ్బాయిని తిడుతూ ఉండేవాళ్ళు, రవి అనే అబ్బాయిని మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. అందుకని కిరణ్కి రవిని చూస్తే కోపం వచ్చేది. నన్ను తిడుతున్నారు, వీణు పొగుడుతున్నారని. ఇలా ఉండగా ఒకరోజు వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయింది. అంతకుముందున్న కోపంతో ఈ రవి అనే అబ్బాయిని కిరణ్ గట్టిగా తొడ మీద కొరికాడు. కొరకడం వల్ల బాగా పళ్ళు లోపల దిగిపోయి ఘాట్లు పట్టాయి బాగా. ఈ రవి అనే అబ్బాయి మంచివాడు అవడం వల్ల ఎవరికి చెప్పకుండా దాన్ని దాచేశాడు. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు. ఒక 4 daysకి ఫీవర్ వచ్చింది రవికి. ఒక 5 days దాకా టాబ్లెట్స్ వేసుకున్నాడు. అయినా కూడా తగ్గలేదు. వాళ్ళ అమ్మ నాన్న చూసి ఏంటి ఫీవర్ ఇంకా తగ్గలేదని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఇంజక్షన్లు, సెలైన్లు అన్ని ఎక్కిచ్చారు, అన్ని టెస్టులు చేశారు. అయినా కూడా ఫీవర్ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అర్థం కావట్లేదు. పైగా బాడీ అంతా గ్రీన్ కలర్ లో వచ్చింది. డాక్టర్ వచ్చి మీ అబ్బాయి బాడీ గ్రీన్ కలర్ లో వస్తుంది, ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదమ్మా, ఒకసారి అబ్బాయిని అడిగి కనుక్కుందామని చెప్పి అబ్బాయి దగ్గరికి వస్తాడు. జ్వరం వస్తే ఒళ్ళు గ్రీన్ కలర్ గా మారదు బాబు, ఏం జరిగిందో చెప్పు, అప్పుడే మేము ట్రీట్మెంట్ చేయగలం అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు చేసేదేం లేక అబ్బాయి చూపిస్తాడు. అప్పటికే పుండు బాగా పెద్దదయ్యి ఆ మనిషి విషం అన్నిటికన్నా ఎక్కువ కదా, దానివల్ల ఒళ్ళంతా విషం అయిపోయింది. ఇంకా డాక్టర్ ఈ అబ్బాయికి బాగా విషం ఎక్కేసిందమ్మా, ఇంకా బతకడు 2-3 days కన్నా అని చెప్పి డాక్టర్ చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న రే ఇంత మంచితనం పనికిరాదురా అని చెప్పి ఏడుస్తారు. ఏడ్చి పిల్లల్ని ఇంత మంచిగా కూడా పెంచకూడదేమో అని చెప్పి బాగా బాధపడతారు. వీళ్ళ తప్పు కాదు, అక్కడ అబ్బాయిని సరిగా పెంచలేదు చూడండి, కిరణ్ వాళ్ళ అమ్మ నాన్నది తప్పు. మీరేమన్నా ఎవరితో అన్న గొడవ పడినప్పుడు కంపల్సరీగా అమ్మ నాన్నకి చెప్పండి పిల్లలు. అలాగే అమ్మ నాన్న కూడా పిల్లలకి ఇవాళ ఏం జరిగింది క్లాస్లో అని అడుగుతూ ఉండాలి. మన పిల్లలు అల్లరోళ్ళు అయితే వాళ్ళని మనమే భయభక్తులతో పెంచాలి. మంచి వాళ్ళైనా కూడా ఎవరితో ఎలా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉండాలి. కొంచెం పిల్లల్ని చూసుకుంటా ఉండండి. ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు కదా.